తెలంగాణ గిరిజనుల ఆత్మ గౌరవానికి ప్రతీకలు సమ్మక్క మరియు ఆమె కుమార్తె సారక్క. ఇది ఒక కథ కాదు, ఇది ఒక తల్లి కూతురు త్యాగ చరిత్ర. సుమారు 12వ శతాబ్దంలో కాకతీయుల పాలన సమయంలో గిరిజన ప్రాంతాలపై అధిక పన్నులు విధించబడ్డాయి. ఆ అన్యాయానికి ఎదురు నిలిచింది సమ్మక్క. అడవుల్లో నివసించే గిరిజనుల హక్కుల కోసం ఆమె ధైర్యంగా పోరాటం మొదలుపెట్టింది. ఆ పోరాటంలో ఆమెకు తోడుగా నిలిచింది సారక్క. కాకతీయ సైన్యంతో జరిగిన ఘర్షణలో సమ్మక్క సారక్క వీరమరణం పొందారని కథనం. కానీ గిరిజనుల విశ్వాసం వేరేలా చెబుతుంది. సమ్మక్క అడవిలో లీనమైందని, సారక్క తల్లి వెంట అడవిలో కలిసిపోయిందని నమ్మకం. ఆ త్యాగానికి గుర్తుగా ప్రతి 2 ఏళ్లకోసారి తెలంగాణలోని మేడారం అరణ్యంలో జరిగేదే మహాజాతర. ఇది ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి. ఈ జాతరలో ప్రత్యేకత ఏంటంటే విగ్రహాలు ఉండవు, బంగారం వెండి కానుకలు కాదు, అమ్మవారికి సమర్పించేది బెల్లం. ప్రకృతిని సమానత్వాన్ని ఆరాధించే గిరిజన సంస్కృతి ఇదే. లక్షలాది మంది భక్తులు జాతి మత భేదం లేకుండా అమ్మల ఆశీస్సుల కోసం మేడారానికి వస్తారు. భక్తి, త్యాగం, పోరాటం ఈ 3 కలిసిన చోటే సమ్మక్క సారక్క జాతర. ఇది ఒక పండుగ మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమ స్మృతి, గిరిజనుల గర్వానికి చిరునామా. జై సమ్మక్క సారక్క.